Present continuous tense is used to describe actions that happening right now at the moment of while we are talking. For example, they are playing in the ground. She is running on the road. Shruti is studying for the exam. We are using the internet. ఈ పనులన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయి. They are playing in the ground. Shruti is studying for the exam. శృతి ఇప్పుడు చదువుతున్నది, ప్రిపేర్ అవుతున్నది, కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెబుతున్నాం. షీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్. ఆమె ఇప్పుడు మన కళ్ళ ఎదుటనే రోడ్ మీద పరిగెడుతున్నది. ఈ యాక్షన్స్ అన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందు మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నవి కాబట్టే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను యూజ్ చేస్తున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫార్ములా చాలా సులువు. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్. సబ్జెక్ట్ ఏదైతే సబ్జెక్టుకు సరిపడా హెల్పింగ్ వర్బ్ ను మనము తీసుకోవాలి. ఉదాహరణకు సబ్జెక్ట్ నేమ్ అయి ఉంటే రాహుల్ ఈజ్ అని వాడాలి. మన ప్రొనౌన్స్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే వచ్చినప్పుడు ఐ వస్తే యామ్ గా, వి, ఆర్ అని హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం. యు ఆర్ అని, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, దే ఆర్ అని హెల్పింగ్ వర్బ్స్ మనము యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ రకంగా హెల్పింగ్ వర్బ్ ను మనము సబ్జెక్ట్ కు సరిపడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, షీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్. ఇక్కడ షీ సబ్జెక్ట్, షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్ లో ఈజ్ తీసుకున్నాం. V1 రన్ ప్లస్ ఐఎన్జి, రన్నింగ్ ఆన్ ద రోడ్ ఆబ్జెక్ట్. ఓకే, షీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్ మన ఒక పాజిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ను ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే తో చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ యామ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, వి ఆర్ రన్నింగ్ ఆన్ ద రోడ్, యు ఆర్ రన్నింగ్ ఆన్ ద రోడ్, హీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, షీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, it is running on the road, Shruti is running on the road, they are running on the road. ఈ విధంగా సరిపడా సరి అయిన హెల్పింగ్ వర్బ్ ను సబ్జెక్ట్ పక్కన యూజ్ చేయవలసి ఉంటుంది. ఇక ఈ పాజిటివ్ సెంటెన్స్ ను నెగిటివ్ గా మార్చడానికి మనకు సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. ఈ రకంగా ఈ ఫార్ములాతో మనం నెగిటివ్ సెంటెన్స్ ను తయారు చేసుకోవచ్చు. షీ ఈజ్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్. అదేవిధంగా ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే నేమ్ తో చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ ఆమ్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, వి ఆర్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, యు ఆర్ నాట్ రన్నింగ్ ఆన్ ద రోడ్, he is not running on the road, she is not running on the road, it is not running on the road, they are not running on the road. I am not ను I amn't గాను, we are not ను we aren't గాను, you are not ను you aren't గాను, he is not ను he isn't గాను, she isn't గాను, it isn't గాను, Shruti isn't గాను, they aren't గాను చెప్పాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ ను అఫర్మేటివ్ సెంటెన్స్ గాను ఇంటరాగేటివ్ సెంటెన్స్ గాను మార్చడానికి వీటి ఫార్ములాను ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ను రాయాలి. యామ్, ఈజ్, ఆర్ లో ఏదైనా సరిపడా హెల్పింగ్ వర్బ్ రాసుకొని ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి అండ్ క్వశ్చన్ మార్క్. ఈజ్ షీ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఈజ్ షీ రన్నింగ్ ఆన్ ద రోడ్ అనే సెంటెన్స్ ను ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే తో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. యామ్ ఐ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఆర్ వి రన్నింగ్ ఆన్ ద రోడ్, ఆర్ యు రన్నింగ్ ఆన్ ద రోడ్, ఈజ్ హీ రన్నింగ్ ఆన్ ద రోడ్, is she running on the road, is it running on the road, are they running on the road. పాజిటివ్ ఫార్ములాను, నెగిటివ్ ఫార్ములాను, అఫర్మేటివ్ ఫార్ములాను ఉపయోగించి స్పోకెన్ ఇంగ్లీష్లో మీ స్కిల్ను, మీ పట్టును మీరు సాధించవచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ప్రస్తుతం జరుగుతున్న విషయాలను చెప్పడానికి మాత్రమే కాకుండా ఇదివరకే ప్లాన్ చేసుకున్న విషయాలను చెప్పడానికి కూడా మనము యూజ్ చేస్తాం. యాక్షన్ దట్ ఆల్రెడీ ప్లాన్డ్. మై ఫ్రెండ్ ఈజ్ ట్రావెలింగ్ టు చెన్నై నెక్స్ట్ వీక్. నా మిత్రుడు వచ్చే వారము చెన్నైకు వెళ్తున్నాడు. ఇది ప్రీ ప్లాన్డ్ యాక్షన్, ప్లాన్డ్ బిఫోర్, ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. ఈ విషయాన్ని కూడా మనము ప్రెజెంట్ కంటిన్యూస్ లోనే చెప్పాలి. హీ ఈజ్ గోయింగ్ టుమారో, హీ హ్యాస్ బాట్ హిస్ ట్రైన్ టికెట్. అతను రేపు వెళ్తున్నాడు, టికెట్ కూడా తెచ్చుకున్నాడు. రేపటి విషయము, రేపటికి సిద్ధపరచుకున్న విషయాన్ని, ఆ వెళ్తున్న విషయాన్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ లోనే చెప్పాలి. We are having a staff meeting next Monday. నెక్స్ట్ మండే జరగబోయే మీటింగ్ ని కూడా we have having a staff meeting next Monday అని జరగబోయే ప్రీ ప్లాన్డ్ యాక్షన్, ప్లాన్డ్ బిఫోర్ సెక్షన్ లో అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనము చెప్తున్నాం. అంతేకాకుండా
రోజు రోజుకి మారే విషయాలను కూడా ఇందులో చెప్తాం. అంటే ఫర్ చేంజింగ్ సిచ్యువేషన్స్ను కూడా ఇందులో చెప్తాం. ఉదాహరణకు యు ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇంపేషెంట్ ఎవ్రీడే. రోజు రోజుకి మీరు ఓర్పు లేకుండా సహనం లేకుండా అయిపోతున్నారు. యు ఆర్ గెటింగ్ టాలర్ అండ్ టాలర్ ఎవ్రీడే. ద క్లైమేట్ ఈస్ గెటింగ్ హాటర్ ఈచ్ ఇయర్. ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ప్రస్తుతం జరుగుతున్న విషయాలను చెప్పడానికి, ఆల్రెడీ ముందుగా ప్లాన్ చేసుకున్న విషయాలను చెప్పడానికి, రోజు రోజుకి మారుతున్న విషయాలను చేంజింగ్ సిచ్యువేషన్స్ ను తెలియచేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను మనం యూజ్ చేస్తున్నాం.